స్వాగతం. అది ఇదే మనం కోరేది, ఈ ప్రేమే మనం కోరేది, ఈ ప్రేమే మన అందరిది. గౌరవ హానరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ మమ్మిడివరం గవర్నమెంట్ విప్ వారిని, గౌరవ హానరబుల్ మినిస్టర్ టూరిజం అండ్ కల్చరల్ సినిమాటోగ్రఫీ మినిస్టర్ శ్రీ కందుల దుర్గేష్ గారిని, జనగణ మంగళ నాయకుడా, ఘనమగు చరితల నాయకుడా, పలుతరములు మము పరిపాలించర స్వామికుడా, నవయుగమేధో సైనికుడా, సమయము తెలియని సేవకుడా, యువన వ్యాంధ్రకు ప్రగతిని చూపర సాధకుడా, వైతాళికుడా. ప్రతి ఇల్లు నిన్నే నిన్నే పిలిచింది, ప్రతి గడప నీకే స్వాగతమంటోంది, ప్రతి మనసు నువ్వే గెలవాలంటోంది. పెద్ద కొడుకు నీవై తోడున్నావు చాలు, జరుగుతుంది మాకు మేలు మేలు. ఇంటి పెద్ద నీవై నిలిచి ఉంటే చాలు, విసి త్రోవ రాష్ట్రమంతటా శాంతి క్రాంతి సంతోషాలు. నాయకుడా నాయకుడా మళ్ళీ నువ్వే రావాలి, నవ్యాంధ్ర పాలకుడై నువ్వే గెలవాలి. నాయకుడా నాయకుడా మా తోడై నువ్వుండాలి, మేమంతా నీ వెంటే ముందడుగెయ్యాలి. ప్రతి ఊరు నీ పరిపాలన కోరింది, ఓ ప్రతి వాడ నీకే మద్దతు పలికింది. విధిలేక ఏ నిధిలేక విడిగా కదిలిన రాష్ట్రాన్ని శూన్యం నుంచి సౌభాగ్యానికి నువ్వే మార్చావు. థ్యాంక్ యూ సార్. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మీ అందరికీ కూడా స్వాగతాన్ని తెలియజేస్తూ గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ డాక్టర్ మహేష్ కుమార్ రావిరాల ఐఏఎస్ వారిని ప్రసంగించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఉభయ గోదావరి జిల్లాల లక్షలాది ఎకరాల సాగునీటిని, లక్షలాది ప్రజలకు తాగునీటిని అందిస్తూ జీవనాడిగా నిలిచిన చారిత్రాత్మక కట్టడం ధవళేశ్వరం సర్ ఆర్థర్ కాటన్ బ్యారేజ్. ఈ బ్యారేజీకి నూతన వరద గేట్ల ఏర్పాట్ల పనుల ప్రారంభోత్సవంగా మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం పేరవరం గ్రామం బొబ్బర్లంక పంచాయతీకి చెందిన పిచ్చుకోలంకకి విచ్చేసిన గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జిల్లా యంత్రాంగం, జిల్లా ప్రజల తరపున హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. అదేవిధంగా రాష్ట్ర జలవనరుల శాఖ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారికి, గౌరవ పార్లమెంట్ సభ్యులకి, శాసన మండలి సభ్యులకి, శాసన సభ్యులకి, ప్రజాప్రతినిధులకు, అధికారులకు, మీడియా ప్రతినిధులకు, విచ్చేసిన రైతులకు, ప్రజలందరికీ హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. గోదావరి డెల్టా చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. 1847లో ప్రారంభమై 1852లో పూర్తయిన ధవళేశ్వరం ఆనకట్టను నిర్మించిన మహనీయుడు సర్ ఆర్థర్ కాటన్. ఆయన దూరదృష్టి వల్ల గోదావరి జలాల సముద్రంలో కలవకుండా లక్షలాది ఎకరాల సాగునీరు ఉండడంతో ఈ ప్రాంతం దేశానికి అన్నపూర్ణగా నిలిచింది. నేడు ఈ బ్యారేజీ సుమారు 10 లక్షల ఎకరాల సాగునీటికి, లక్షలాది మంది ప్రజల తాగునీటికి అందిస్తూ గోదావరి డెల్టాకు జీవనాడిగా వెలుగొందుతోంది. బ్యారేజీ అంటే కేవలం నీటి నిల్వ కాదు, రైతు భవిష్యత్తు, ఒక ప్రాంత అభివృద్ధి, తరతరాల సంక్షేమాన్ని సైతం నిలబెడుతుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో జలవనరుల సంరక్షణ, వ్యవసాయాభివృద్ధి, రైతు సంక్షేమం కొత్త దిశగా ముందుకు సాగుతున్నాయి. నేడు ప్రారంభమవుతున్న ఈ మహత్తర కార్యక్రమం
రాబోయే తరాలకు మరింత సురక్షితమైన ఆధునికమైన సాగునీటి వ్యవస్థను అందించడంలో పాటు గోదావరి డెల్టా వ్యవసాయానికి శాశ్వత భరోసాగా నిలుస్తుంది. ఈ సందర్భంగా గోదావరి డెల్టా ప్రజల తరపున గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి మరొకసారి స్వాగతం పలుకుతూ సెలవు తీసుకుంటాను. జై హింద్. థ్యాంక్ యూ సార్. గౌరవ డిస్ట్రిక్ట్ కలెక్టర్ వారికి గౌరవ ఆనరబుల్ మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ కొత్తపేట శ్రీ బండారు సత్యానందరావు గారిని తమ అమూల్యమైనటువంటి సందేశాన్ని అందించవలసిందిగా ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత, రైతు పక్షపాతి, అధికారం అంటే బాధ్యతగా భావించి పేద ప్రజలకు సేవ చేయడం ఇచ్చిన భగవంతుడిచ్చిన అవకాశంగా భావిస్తూ నిరంతరం ఎనలేని కృషి చేస్తున్నటువంటి మహోన్నత నాయకుడు, గౌరవనీయులు, మాన్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి రైతు ఇరిగేషన్ శాఖ మంత్రి అయితే ఆ శాఖ అభివృద్ధి ఏ విధంగా ఉందో ఆ పనితీరుకు నిదర్శనంగా ఉన్నటువంటి గౌరవ మంత్రివర్యులు శ్రీ నిమ్మల రామానాయుడు గారు, గౌరవ మంత్రివర్యులు నారాయణ గారు, గౌరవ మంత్రివర్యులు సుభాష్ గారు, గౌరవ మంత్రివర్యులు దుర్గేష్ గారు, జిల్లా కలెక్టర్ గారు, ఇరిగేషన్ ప్రిన్సిపల్ సెక్రటరీ గారు, ఎంపీ హరీష్ గారు, ఇక వేదిక నుంచిన పెద్దలు బుచ్చయ్య చౌదరి గారు, శాసనసభ్యులు ముప్పూరి వెంకటేశ్వరరావు గారు, ఇచ్చేసినటువంటి రైతు సోదర సోదరి వాళ్ళందరికీ కూడా పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. చాలా సంతోషం. ఈనాడు గోదావరి డెల్టా సర్ ఆర్థర్ కాటన్ మహాశయుడు ఆనాడు పెట్టినటువంటి ఈ ఉభయ గోదావరి జిల్లాలకి అన్నం పెడితే నేనున్నాను, ఈ గోదావరి డెల్టా రక్షణకు ధవళేశ్వరం బ్యారేజీని కాపాడుతాను, రక్షిస్తాను అని 150 కోట్ల రూపాయలతో 117 గేట్లు ఆధునీకరణ పనులు చేయడానికి ఇచ్చేసినటువంటి గౌరవ మంత్రివర్యులకి ఈ ప్రాంత రైతుల పట్ల మన పట్ల ఉన్న ప్రేమాభిమానాలకి నిదర్శనంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి గత 5 ఏళ్ల కాలంలో మనం చూసాం, ఆనాడు వైసీపీ పార్టీ గొడ్డలి పార్టీ ప్రభుత్వంలో ఎక్కడా గేట్లు మరమ్మతులు కాదు కదా, ఆయిల్ కాదు కదా, గ్రీజు కాదు కదా, బేరింగులు కాదు కదా, రంగులు కాదు కదా, కనీసం ఆపరేషన్ మెయింటెనెన్స్ కింద కూడా ధవళేశ్వరం బ్యారేజ్ వైపు కన్నెత్తి చూడలేదు. దాని పాపం గాలి కొదిలేయటం వల్ల బ్యారేజీ అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడింది. చంద్రబాబు నాయుడు గారి యొక్క ముందు చూపు వల్ల గోదావరి డెల్టా రైతాంగానికి ఏ విధంగానూ అన్యాయం జరగకూడదు, భవిష్యత్తులో ఇబ్బందులు రాకూడదని రాష్ట్రం ఇబ్బందులు మీకు తెలుసు, ఆర్థిక పరిస్థితి తెలుసు, అభివృద్ధి సంక్షేమం జోడెట్ల బండిలా ముందుకు తీసుకెళ్తున్నారు. అయినా వెరవకుండా ఈ యొక్క బ్యారేజీని కాపాడాలనే ఆలోచనతో 150 కోట్లతో ఈనాడు పనులకి శ్రీకారం చుట్టడం చంద్రబాబు నాయుడు గారికి రైతాంగాన్ని పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధికి నిదర్శనంగా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా రాష్ట్రంలో కూడా అనేక కార్యక్రమాల్లో పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా కానీ, లేదా వెలుగోడ నిర్వాసితులకి పరిహారం పెంపులు కానీ, లేదా మనం ఇప్పుడు బ్యారేజీ కానీ, పోలవరం ప్రాజెక్టు పరుగులు పెట్టిస్తాం కానీ, ఆయన వచ్చిన 2 ఏళ్ల కాలంలో నీటిపారుదల రంగానికి రైతాంగానికి చేస్తున్న కార్యక్రమాలే సాక్ష్యాలుగా కనపడతా ఉన్నాయి. ఆనాడు 5 ఏళ్ల గొడ్డల పార్టీ ప్రభుత్వ పరిపాలనలో చేసినటువంటి అరాచకాన్ని సరిదిద్దడానికే ఆయన అపారమైన అనుభవంతో దాన్ని చక్కదిద్దుకుంటూ ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పుడిప్పుడే కుదురు పడతా ఉన్నాం, దాన్ని అధిగమించి ముందుకెళ్ళాలి. ఈ మధ్యన నేను మరి సెంట్రల్ డెల్టా 2 లక్షల ఎకరాలకి 5 నియోజకవర్గాలకు సంబంధించిన లొల్లలోకులు అవసరం ఉన్నది, దాని నిర్మాణం చేపట్టాలని కోరితే తక్షణం 74 కోట్ల రూపాయలు మనకు అందించినటువంటి రైతు బాంధవుడు శ్రీ గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారని తెలియజేస్తా ఉన్నా. మన మీద అభిమానంతో సెంట్రల్ డెల్టాని కాపాడడానికి లొల్లలాకులకు నిధులు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా ఎక్కడ